పచ్చని జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల నరమేధానికి ప్రాణాలు కోల్పోయిన 26 మందికి ఫాలోఅప్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. గాయపడిన 20 మంది క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోంది. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారించిన ఈ టెర్రరిస్ట్ అటాక్ ను యావత్ దేశం ముక్త కంఠంతో ఖండిస్తుండగా భారత్ క్రికెటర్లు సైతం తమ గొంతును కలిపారు. ఈ ఉగ్రవాద దాడిని టీమిండియా స్టార్ క్రికెటర్ ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఖండించాడు. ఇంతటి క్రూరమైన చర్యపై తగిన స్థాయిలో ప్రతిస్పందన ఉండాలని కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమాయక ప్రజలపై జరిగిన దారుణమైన దాడి తీవ్ర బాధను కలిగిస్తోందని అన్నాడు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. తమ ప్రియమైన కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ఈ కష్టకాలంలో ధైర్యం ఇవ్వాలంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు కోహ్లీ చెప్పాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ఇక టీమిండియా హెడ్ కోచ్ బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోక తప్పదని, ఇండియా ఖచ్చితంగా దాడి చేస్తుందని అన్నాడు. ఇక టీమిండియా యువ క్రికెటర్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందిస్తూ పెహల్గాం ఉగ్రదాడి గురించి విని బాధగా అనిపించిందని అన్నాడు. మృతులు, గాయపడిన వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు. భారతదేశంలో ఎలాంటి హింసకు చోటు లేదని ఖండించాడు. కేఎల్ రాహుల్ స్పందిస్తూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి గురించి తెలిసి గుండె బరువెక్కిందని వ్యాఖ్యానించాడు. దిగ్గజ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ పెహల్గాం ఉగ్రదాడికి కారణమైన ఏ ఒక్కరిని కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టకూడదని తీవ్రంగా స్పందించాడు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. ఇక టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పెహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన తీవ్ర దాడి గురించి తెలిసి చాలా బాధకు గురయ్యానని అన్నాడు. మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు. యువరాజ్ సింగ్ స్పందిస్తూ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నాడు. బాధాకరమైన ఈ సమయంలో మనమంతా ఐక్యంగా నిలబడాలని, మానవత్వంతో వ్యవహరించాలని పిలుపునిచ్చాడు. అనిల్ కుంబ్లే స్పందిస్తూ పెహల్గాం విషాదం గురించి వింటే గుండె తరుక్కుపోతుందని విచారం వ్యక్తం చేశాడు. బుద్ధులేని హింసకు అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. ఆకాష్ చోప్రా స్పందిస్తూ పెహల్గాం ఉగ్రదాడి ఊహించలేని దారుణమని విచారం వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశాడు. ఉగ్రవాదులు వారి సానుభూతి పనులను గుర్తించి పట్టుకొని తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. మరో మాజీ క్రికెటర్ పృథ్వీ పటేల్ స్పందిస్తూ ఉగ్రదాడి గురించి విని షాక్కు గురయ్యానని చెప్పాడు. ఈ దాడి బాధతో పాటు ఆగ్రహాన్ని తెప్పిస్తుందని అన్నాడు. బాధ్యులు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇక విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందిస్తూ అమాయకులపై జరిగిన ఉగ్రదాడి గురించి విని గుండె బద్దలైందని విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఇది ఎప్పటికీ మరిచిపోలేని క్రూరమైన దాడి అని ఆమె వ్యాఖ్యానించింది. వర్ధమాన క్రికెటర్లతో పాటు మాజీ క్రికెటర్లు చాలా మంది స్పందించినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 ఫార్మాట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇక పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో క్రికెటర్లు చేతికి నల్లటి బ్యాడ్జీలతో బరిలోకి దిగారు. మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాంలోని బైరసాన్ వ్యాలీ అందాలు చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకొని తిరిగి వచ్చారు. దారుణమైన ఈ ఘటనను కామెంట్ల రూపంలో మీరు కూడా ఖండించండి. మీ సంతాపాన్ని తెలియజేయండి. వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్. జై హింద్.